రెండు చిలుకల మధ్య వ్యత్యాసం. ఒక అడవిలో రావి చెట్టుపై రెండు చిలుక పిల్లలు నివసిస్తూ ఉండేవి. ఒక బోయవాడు ఆ రెండు పిల్లలను పట్టుకొని ఒక చిలుకను పండితుడికి, మరొక చిలుకను ఒక వ్యాపారికి అమ్మేశాడు. పండితుడు కొనుక్కున్న చిలుక పిల్లకు రాజు అని, వ్యాపారి కొనుక్కున్న చిలుక పిల్లకు సీను అని పేర్లు పెట్టారు. వాటిని పంజరాల్లో పెట్టుకొని పెంచుకోసాగారు. పండితుడి దగ్గర ఉన్న చిలుక మంచి మాటలను, మంచి సంస్కారాన్ని నేర్చుకుంది. వచ్చిన అతిథులను గౌరవిస్తూ, సాత్వికమైన ఆహారాన్ని తింటూ మంచి నడవడికను నేర్చుకుంది. ఇంటికి వచ్చిన అతిథులను గౌరవిస్తూ వాళ్ళ మన్ననలను పొందేది. వ్యాపారి ఇంట్లో పెరుగుతున్న చిలుక వారి ఇంట్లోని వారి మాట్లాడుకునే చెడు మాటలను వినడం, హింసా మార్గం చూడడం వల్ల రోజు రోజుకు చెడ్డ అలవాట్లకు లోనైంది. అది వ్యాపారికి ఇంటికి వచ్చిన వారితో దురుసుగా మాట్లాడుతూ వాళ్ళను బాధకు గురి చేసేది. ఇలా కొద్ది రోజులు గడిచాక ఆ రెండు చిలుకలు అదృష్టవశాత్తు పంజరం నుంచి తప్పించుకొని బయటపడ్డాయి. అలా బయటపడిన ఆ రెండు రాజు మామిడి చెట్టు మీదకు, సీను మర్రి చెట్టు మీదకు వెళ్ళి గూడు కట్టుకొని అక్కడే నివసించసాగాయి. ఒకరోజు ఒక బాటసారి దారిలో వెళ్తూ అలసిపోయి ఆ మర్రి చెట్టు క్రింద కూర్చొని విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడు. ఇంతలో అక్కడే ఉన్న సీను చిలుక చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో, ఎవరో ఇక్కడ కూర్చున్నాడు, అతన్ని పొడిచి పొడిచి హింసిస్తాం పదండి అని మిగతా పక్షులతో అంటుంది. అదంతా విన్న బాటసారి వెంటనే పారిపోయి రాజు చిలుక నివసించే మామిడి చెట్టు కిందకి వెళ్ళి ఆగాడు. ఇంతలో అతన్ని చూసిన రాజు చిలుక, ఎవరో బాటసారి అలసిపోయి మన చెట్టు కిందికి కూర్చున్నాడు, ఆయనను ఆహ్వానించి పండ్లను తుంచి ఆయనకు ఆహారంగా పెట్టండి, తరువాత ఆయనకు సేవ చేసి తరించండి అని తోటి పక్షులతో చెప్పింది. ఒకే తల్లికి పుట్టిన రెండు పిల్లలైనా కూడా వారు పెరిగే పరిసరాల్లో మంచి నడవడికను నేర్పించాలి. కావున చిన్నతనం నుంచే పిల్లలకు మంచి చెడు ఎలా ఉంటుందో వాళ్లకు మంచి నడవడికను నేర్పించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.